ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత. ఇరాన్ మిస్సైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో మిసైళ్లు విధ్వంసం. మిసైళ్లను ధ్వంసం చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ట్రంప్ చర్చల వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ చెప్పింది. చర్చల కోసం మేము ఎవరిని సంప్రదించలేదని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు. ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత కొనసాగుతోంది. ఇక ఇరాన్ మిసైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ గంగోత్రి, అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్ర ఉదిత పరిస్థితులు అయితే అక్కడ నెలకొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తాజాగా ఇరాన్ భారీ స్థాయిలో మిసైళ్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్లో కూడా అంతటా సైరన్ల మూత మోగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా కూడా అక్కడి నుంచి వార్తలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికల సైరన్లను కూడా నిరంతరం వినిపిస్తున్నాయంటూ కూడా అక్కడి నుంచి వార్తలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పలు నగరాల్లో ఇప్పటికే గగనతలాన్ని చీల్చుకుంటూ వచ్చినటువంటి మిసైళ్ల కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరు దేశాల నుండి కూడా ఇటు ఇరాక్ నుండి కానీ ఇటు మొత్తంగా కూడా ఇజ్రాయెల్ నుండి కానీ అటు సంయుక్తంగా అమెరికా నుండి కానీ మిసైళ్ల వర్షం కురుస్తుంది. బాంబుల మూతలతో మొత్తంగా కూడా అక్కడ వాతావరణం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇజ్రాయెల్ రక్షణ దళాలు తక్షణమే స్పందించి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిస్టమ్ని మొత్తం కూడా కార్యాచరణలోకి దించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే శత్రు మిసైళ్లను గాలిలోనే ధ్వంసం చేసేందుకు కూడా ఐరన్ డ్రోమ్ వ్యవస్థను విస్తృతంగా అయితే అభివృద్ధి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఐరన్ డ్రోన్లను అయితే అప్పటికప్పుడే కూడా మొత్తం నాశనం చేసే దిశగా కూడా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని మిసైళ్లు లక్ష్యం ప్రాంతంగా సమీపంలో పేలినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనవాసాల మధ్య కానీ కొన్ని కరెక్ట్గా వాటి యొక్క స్థావరాలు ఏదైతే ఇరాక్లో ఉండేటటువంటి కొన్ని మెయిన్ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కూడా అయితే ఆ విధంగా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా మొత్తంగా కూడా దానికి ధీటుగా ఇజ్రాయెల్కు ఇటు యుఎస్ఏకు ధీటుగా కూడా కొన్ని అయితే కార్యకలాపాల స్థావరాలు ఏవైతే ఉంటాయో మెయిన్గా ఆ యొక్క స్థావరాల పైన దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిగా చూసుకుంటే ఈ పరిమాణాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అయితే మొత్తంగా కూడా చూసినట్టయితే ఇటు వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అమెరికాతో చర్చల ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎలాంటి చర్చల కోసం తాము చోటు లేదు, ఎలాంటి చర్చలకు వచ్చేది లేదంటూ కూడా ఘాటుగా జవాబిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి స్పష్టత చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే తమ పైన దాడులు జరిగితే తగిన విధంగా ప్రతిబంధిస్తామంటూ కూడా ఇరాన్ కూడా స్పష్టంగా చేస్తుంది. మొత్తంగా కూడా చూస్తే కనుక ఇటు అమెరికా కానీ అయితే చర్చల కొరకు వచ్చే ప్రయత్నం కూడా లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇటు ఇరాన్ కూడా అదేవిధంగా ఘాటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల మధ్య రోజు ముదురుతుండడం చేత ఇది మొత్తంగా కూడా పశ్చిమాసియా దేశాలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ కూడా ఐరాస కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా మొత్తంగా ఒక తాటికి వచ్చేసి మొత్తంగా దీనిపైన చర్చించాలని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరాన్ నుండి కానీ ఇటు ఇజ్రాయెల్ నుండి కానీ ఇటు అమెరికా నుండి కానీ మొత్తంగా కూడా ఈ దాడులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భయాందోళనగా మారుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికప్పుడు సైరన్లతోని బాంబుల మూతతోని మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యం మొత్తంగా చూసుకుంటే కనుక ఎటువంటి చర్చలు కూడా చేసేది లేదంటూ కూడా అమెరికా చెప్తున్నటువంటి అయితే నేపథ్యం చూసుకుంటే కనుక దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా చేస్తామంటూ కూడా అమెరికా ఒక అయితే ఈక్వేషన్ కూడా అయితే పాస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేది లేదు, ఖచ్చితంగా శత్రువులకు సరైన సమాధానం చెప్తాము. ఇప్పటికే చీఫ్ని కోల్పోయినటువంటి ఇరాన్ మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా డ్రోన్లతోని మిసైళ్లతోని కూడా విరుచుకపడుతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా రాయబారి సంస్థలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మొత్తంగా కూడా తీవ్ర ఆందోళనలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రతలను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక కొన్ని మెయిన్ టార్గెట్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు ఇరాన్లో ఉండేటటువంటి ప్రాంతాలపైన
ఇజ్రాయెల్ కానీ అమెరికా సంయుక్తంగా దాడులను చేస్తుంది ఇప్పటికే. దానికి ప్రతి దాడులుగా ఇరాన్ కూడా అంతే విధంగా స్పందిస్తూ మొత్తంగా కూడా ఈ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కూడా మొత్తంగా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే ఈ యొక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి విమానాలని మొత్తంగా కూడా రద్దు చేశారు. ఆ యొక్క గగనతలంని కూడా ఇప్పటికే మూసివేశారు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు శంషాబాద్ నుండి కూడా అయితే కువైట్ కానీ దుబాయ్ కానీ వెళ్ళేటటువంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి అన్ని విమాన సర్వీసులను కూడా అయితే మొత్తంగా కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు మొత్తంగా కూడా బంద్ చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉంటే తర్వాత నెక్స్ట్ ప్రకటన చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ యొక్క యుద్ధానికి సంబంధించి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక రెండు దేశాలు కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ నువ్వా నీనా అన్నట్టుగా కూడా మొత్తంగా కూడా బాంబుల దాడితోని మిసైళ్లతోని విరుచుకుపడుతున్నట్టుగా కూడా ఆ సమాచారం అయితే వస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు ఖండించాయి. బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ అత్యవసర భేటీ అయ్యింది. ఇరాన్ ఉద్రిక్తతలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని దేశాలు రంగంలోకి దిగాయి. యుఎస్తో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దిగాయి. లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ స్థావరాలను అమెరికా వాడుకోవచ్చని బ్రిటన్ తెలిపింది. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని, లేకపోతే చావు తప్పదని హెచ్చరించారు. యుద్ధం 4 వారాల పాటు జరగొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని, లేకపోతే చావు తప్పదని హెచ్చరించారు. యుద్ధం 4 వారాల పాటు జరగొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇంకోటి రెడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షులు పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రైట్గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకోవడం జరిగింది. వికారాబాద్లో ఉన్నటువంటి ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ యొక్క ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పీసీసీ, తెలంగాణ పీసీసీ, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ పీసీసీల ఉమ్మడి సంయుక్త సమావేశానికి హాజరు కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్తగా నియామకమైనటువంటి డీసీసీలకు మరి కాసేపట్లోనే ఒక దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు రాహుల్ గాంధీ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో డీసీసీల పాత్ర ఏ విధంగా ఉండాలి అనే దానిపై వారికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంతకుముందు ఈ ప్రారంభమైనటువంటి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉంది అన్న అన్ని అంశాలను కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతా ఉన్నారు నాయకుల నుంచి. అదేవిధంగా ఇటు జాతీయ స్థాయిలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి ముందుకు వెళ్ళబోతా ఉంది అన్నటువంటి విషయాలను కూడా రాష్ట్ర పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 2 రాజ్యసభ స్థానాలకు తెలంగాణలో రేపటితో నామినేషన్లకు చివరి రోజుగా ముగియబోతా ఉంది. కాబట్టి ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది కూడా ఆశావాహులు పోటీ పడతా ఉన్నారు రాజ్యసభ స్థానాలకు సంబంధించి. అయితే ఒక్కటి మాత్రం అభిషేక్ మను సింఘ్వీకి ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే కేశవరావు ఆయన రాజీనామా చేయడంతో గతంలో రాజ్యసభకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క రాజ్యసభను ఇవ్వడం జరిగింది. ఆయన పదవీ కాలం ముగియబోతా ఉంది. కాబట్టి ఈ 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆయనకి ఇస్తారు, మరొకటి ఎవరికి ఇస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా మావోయిస్టు ఎవరైతే ఇటీవల లొంగిపోయారో ప్రభుత్వం ముంగట ఆ మావోయిస్టు నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ భేటీ మధ్యాహ్నం తర్వాత ఉండబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ భేటీ ఉంటుందా ఉండదా అన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయితే సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్లు, 2 రాష్ట్రాల పీసీసీ చీఫ్లు హాజరు కావడం జరిగింది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఈ సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయం సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా కూడా చాలా వరకు నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు కూడా 1-2 నెలల్లో కూడా ఆ యొక్క గడువు కూడా పూర్తి కాబోతా ఉంది. మళ్ళీ ఎవరికి ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న దానిపై కూడా ఇందులో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా పీసీసీకి సంబంధించి నామినేటెడ్ ఏదైతే పీసీసీ కార్యవర్గంలో ఇంకా పూర్తి స్థాయి ఏదైతే నామినేటెడ్ పదవులు కూడా నియమించలేదు, ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నిటి అంశాలతో పాటు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా అన్న దానిపై కూడా ఇంకా అయితే క్లారిటీ రాలేదు. దానికి సంబంధించి కూడా ఇందులో చర్చకు వస్తుందా రాదా అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా రాహుల్ గాంధీ అయితే ఈ నాయకులకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4:30 వరకు కూడా ఆయన వికారాబాద్లోనే ఉండబోతా ఉన్నారు. సాయంత్రం తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ బయలుదేరి అక్కడి నుంచి 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అడ్తి వ్యాపారుల ఆందోళనకు దిగారు. ఇద్దరు అడ్తి వ్యాపారులపై భూపాలపల్లి పోలీసులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేపట్టారు. ఇద్దరు వ్యాపారులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకునే వరకు కొనుగోలు చేపట్టబోమని ప్రకటించేశారు. కొనుగోలు నిలిచివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడకుండా ఉండాలని చెప్పండి. మనందరం కూడా ఇదే రకంగా ఐక్యంగా ఉండాలని చెప్పని ఈ రకంగా ఈనాటి కార్యక్రమాలు భాగస్వామ్య కుమారస్వామి సంఘం కార్యదర్శి సులభం వేణుగోపాల్ మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఒక ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకుల పుట్టినరోజుకో లేక శుభాకాంక్షలు చెప్పడానికో ఫ్లెక్సీలు కడతారు. కానీ ఏలూరు పోలీసులు మాత్రం నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపారు. నేను ఎవరో మీకు తెలుసా అంటూ పాత నేరస్తుల ఫోటోలతో నగరంలో ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేరాలను అరికట్టడంలో ఏలూరు పోలీసుల స్టైలే వేరు. ఇళ్లలో దొంగతనం చేసేవారు బైక్ దొంగలు, గొలుసు దొంగలు, అంతెందుకు ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగలించే వారి ఫోటోలను కూడా సేకరించి వారి పేర్లు, ఊర్ల వివరాలతో సహా ఈ ఫ్లెక్సీలలో ప్రదర్శించారు. మీరు మీకు కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండని పరోక్షంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనతో నేరస్తుల బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ఫ్లెక్సీని చూసిన జనం పోలీసుల ఐడియా అదుర్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కి మంత్రి తుమ్మల వెళ్లారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం దుబాయ్కి వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడులు జరగడంతో అక్కడ విమానాలు రద్దు చేసిన కారణంగా అక్కడి ప్రభుత్వం ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు మంత్రి తుమ్మల. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కి మంత్రి తుమ్మల వెళ్లారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరికి చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడులు జరగడంతో అక్కడ విమానాలు రద్దు చేసింది ప్రభుత్వం. ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు మంత్రి తుమ్మల. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్ లో చిక్కున్నారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దుబాయ్ లో భీకరమైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ఇప్పటికే బంద్ చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే 5 రోజుల క్రితమే తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకరికి అనారోగ్య కారణాల వల్ల దుబాయ్ చికిత్స కోసం దుబాయ్ తీసుకెళ్లారు. ఇక అక్కడ ఉన్నటువంటి దుబాయ్ లో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో విమానాలన్నీ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక హైదరాబాద్ అంటే ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా అతను ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఇంకా దుబాయ్ లోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంతా క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే దుబాయ్లోనే సేఫ్ గా ఉన్నాడు. అతన్ని అంటే దాడులు జరుగుతున్నట్లు కాకుండా మిగిలినటువంటి ప్లేసెస్ కి అతను తరలించి క్షేమంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దుబాయ్ లో మాత్రం అంటే తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లో చిక్కున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అతనితో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే మనం చూస్తాం ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు భీకరమైన దాడులు జరుగుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా బాంబుల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తం కావాల్సింది. ప్రస్తుతం అయితే తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు వస్తాడు ఏంటి అనే దాని మీద అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దుబాయ్ లోనే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఉన్న పరిస్థితితో కనబడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇరాన్ వార్ నేపథ్యంలో అలర్ట్ చేశారు. ఇక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలలో రెచ్చగొట్టిన వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ వార్ నేపథ్యంలో అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్టుగా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగవచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. इस्राइल एक से बढ़कर एक सलीम सऊदी इस्राइल एक से बढ़कर एक सलीम सऊदी तुर्की इस्राइल मुर्दाबाद मुर्दाबाद अमेरिका मुर्दाबाद इस्राइल का जो यार गद्दार है गद्दार अमेरिका का जो यार है गद्दार है गद्दार जरूरे इमामे ज़माने రైట్, ఇక ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ కూడా చేసింది. అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కూడా లేఖ కూడా రాసింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ ఉండాలి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే దానిపైన హై అలర్ట్ కూడా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖను, ప్రభుత్వాలను, అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్, అంతేకాకుండా ప్రత్యేకంగా లాడ్జ్లలో పూర్తిగా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనేది అంటే తెలియని పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ ఉండాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ అన్ని
బస్ స్టేషన్స్ లో కూడా పూర్తిగా ఇప్పటికే తనిఖీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంటెలిజెన్స్ సంబంధించిన హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు కావచ్చు, అంతేకాకుండా స్లీపర్ సెల్ సంబంధించిన వాటిపైన కూడా దృష్టి కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతున్నారో, అంతేకాకుండా వాట్సాప్ కాల్స్ కావచ్చు, అంటే ఈమెయిల్ చాటింగ్ అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కూడా కొనసాగించారు. మొత్తానికి చూస్తే అన్ని రాష్ట్రాలను కూడా హై అలర్ట్ చేసింది కేంద్రం రాష్ట్రం. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్టుగా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగవచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. Visto que